ఈరోజు మీతో చాలా అద్భుతమైన నిజం పంచుకోబోతున్నాను. ఒక విషయం వినగానే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది, మీ హృదయం కదిలిపోతుంది. ఏప్రిల్ 3, 2026. ఇది కేవలం ఒక సాధారణ గుడ్ ఫ్రైడే కాదు. ఈ తేదీ వెనక దాగి ఉన్న చారిత్రక సమలేఖనం మీకు తెలుసా? శాస్త్రం, చరిత్ర మరియు దేవుని వాక్యం అన్నీ కలిసి ఒక అద్భుతమైన నిజాన్ని చెప్తున్నాయి. చివరి వరకు చూడండి. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తుంది, కానీ తేదీలు మారుతూ ఉంటాయి. ఒక్కోసారి మార్చిలో వస్తుంది, ఒక్కోసారి ఏప్రిల్లో వస్తుంది. కానీ 2026 సంవత్సరం గుడ్ ఫ్రైడే మాత్రం చాలా ప్రత్యేకంగా ఏప్రిల్ 3న వచ్చింది. శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు చెప్పే ఒక అద్భుతమైన నిజం ఈ తేదీలో దాగి ఉంది. అదేమిటో ఇప్పుడు కలిసి తెలుసుకుందాం. ప్రపంచంలోని గొప్ప గొప్ప చరిత్రకారులు, ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధించి లెక్కించగా ఒక అద్భుతమైన నిజం నిర్ధారణపడింది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఖచ్చితమైన రోజు ఏప్రిల్ 3, 33 AD అని నిరూపించబడింది. అంటే 2026 నుండి వెనక్కి లెక్కిస్తే సరిగ్గా 1993 సంవత్సరాల క్రితం మన ప్రభు యేసయ్య కలువరి శిలువ మీద నెత్తుం చిందించిన ఖచ్చితమైన తేదీ ఏప్రిల్ 3. ఈరోజు మళ్లీ ఏప్రిల్ 3 వచ్చింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది దేవుని ప్రత్యేక ప్రణాళిక అని నమ్ముతున్నాను. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, శాస్త్రీయంగా నిరూపించబడిన నిజం. 3 వేర్వేరు రంగాల శాస్త్రవేత్తలు ముగ్గురూ వేర్వేరుగా అధ్యయనం చేసి ఒకే సమాధానానికొచ్చారు. ఖగోళశాస్త్రం, భౌగోళిక శాస్త్రం మరియు ప్రవచన గణితం. ఈ 3 ఒక్క స్వరంతో చెప్తున్నాయి ఏప్రిల్ 3, 33 AD అని. ఇప్పుడు ఒక్కొక్కదాన్ని లోతుగా చూద్దాం. మొదటి అద్భుతమైన ఆధారం ఖగోళశాస్త్రం నుండి వస్తోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కాలిన్ హంఫ్రీస్ మరియు వాడింగ్టన్ వారి ఖచ్చితమైన లెక్కింపుల ప్రకారం ఏప్రిల్ 3, 33 AD జెరూసలేంలో లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం జరిగింది. చంద్రుడు ఎర్రగా బ్లడ్ రెడ్గా కనిపించాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 20వ వచనంలో పేతురు ఇలా చెప్పాడు, చంద్రుడు రక్తముగా మారతాడు అని. 2000 సంవత్సరాల వాక్యాన్ని ఆధునిక శాస్త్రం నిరూపించింది. హల్లెలూయా! రెండవ అద్భుతమైన ఆధారం భౌగోళిక శాస్త్రం నుండి వస్తోంది. డెడ్ సీ అంటే మృత సముద్రం దగ్గర జరిగిన జియోలాజికల్ అధ్యయనాలలో సరిగ్గా 33 ADలో జెరూసలేంలో ఒక తీవ్రమైన భూకంపం జరిగిందని నిర్ధారణమైంది. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. అప్పుడు భూమి కంపించెను, బండలు చీలిపోయెను అని మత్తయి 27:51లో రాయబడి ఉంది. భూమి కూడా యేసయ్య మరణానికి సాక్ష్యమిచ్చింది. సృష్టి మొత్తం రోదించింది. ఆ శిలువ అంత గొప్పది. మూడవ అత్యద్భుతమైన ఆధారం దేవుడు 600 సంవత్సరాల ముందే దానియేలుకి చెప్పిన ఒక ఖచ్చితమైన లెక్క. దానియేలు 9వ అధ్యాయంలో ఒక రాజు ఆజ్ఞ నుండి 1,73,880 రోజులు లెక్కిస్తే సరిగ్గా మార్చి 30 AD వస్తుంది. అంటే యేసయ్య జెరూసలేంలో రాజుగా ప్రవేశించిన రోజు. ఆ తర్వాత సరిగ్గా 4 రోజులటి ఏప్రిల్ 3 శిలువ. 600 సంవత్సరాల ముందే రోజులు లెక్కించి చెప్పిన దేవుని మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఇప్పుడు ఆ రోజు శిలువలో ఖచ్చితంగా ఏం జరిగిందో చూద్దాం. ఏప్రిల్ 3, 33 AD ఉదయం 9 గంటలకి యేసయ్యను శిలువ వేశారు. ఆ మేకులు శరీరంలో దిగినప్పుడు ఆయన మన పాపాల కోసమే సహించాడు. మధ్యాహ్నం 12 గంటల నుండి సూర్యుడు చీకటిగా మారాడు. ఆకాశం నల్లబడింది. సరిగ్గా 3 గంటలపాటు ప్రపంచాన్నే కారుచీకటి కమ్మింది. భూమి కూడా తట్టుకోలేకపోయింది. యేసయ్య ఒక్క మాట అన్నారు, సమాప్తమైనది అని. ఆ ఒక్క మాట విజయ ప్రకటన. మన పాపాల రుణం పూర్తిగా తీర్చబడింది. మన శిక్ష పూర్తిగా భరించబడింది. మన రక్షణ పూర్తిగా సంపాదించబడింది. నా కోసం, మీకోసం ఆయన మాట అన్నాడు. 1993 సంవత్సరాల తర్వాత వలయం పూర్తయింది. 33 ADలో ఏప్రిల్ 3న జరిగింది. 2026లో మళ్లీ ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే వచ్చింది. దేవుడి రోజుని మనకెందుకు మళ్లీ గుర్తుచేస్తున్నాడు? ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీకొక అవకాశమిస్తున్నాడు. ఈ శిలువ మీ జీవితాన్ని మార్చగలదు. ఈరోజు మీకొక ప్రశ్న అడగాలి. 1993 సంవత్సరాల క్రితం యేసయ్యే మీకోసం శిలువలో ప్రాణమిచ్చాడు. ఆ ప్రేమని మీరు స్వీకరించారా?